ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలకమైన మార్పులు జరగనున్నాయంటే ఖచ్చితంగా అవుననే సమాధానం వస్తుంది. ముఖ్యంగా ఇది ఖచ్చితంగా ఎప్పుడు జరుగుతుంది అనేది తెలియకపోయినా ఖచ్చితంగా ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయాల్లో కీలకమైన మార్పుకు నాంది పలికే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా 2019 ఎన్నికల వరకు 2019 ఎన్నికల్లో వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చేంత వరకు వైఎస్ జగన్, వైఎస్ షర్మిల ఏ విధంగా అయితే కలిసి పనిచేశారో తిరిగి రానున్న ఎన్నికల్లో అంటే 2029 టార్గెట్‌గా తిరిగి అదే ఇద్దరి కలయిక మరోసారి తెరపైకి రానుందనే వార్తలు ఖచ్చితంగా వినిపిస్తున్నాయి. వైఎస్ జగన్, వైఎస్ షర్మిల మధ్య విభేదాలు దూరమవుతున్నాయి. వైఎస్ జగన్, వైఎస్ షర్మిల తిరిగి ఒక్కటవుతున్నారు. వైఎస్ షర్మిల తిరిగి అన్న విడిచిన బాణంగా మారనున్నారు అనే వార్త ఇప్పుడు ప్రధానంగా గత కొద్ది రోజులుగా వైరల్ అవుతోంది. దీనికి సంబంధించినటువంటి గతంలో కూడా వార్తలు ఇచ్చిన పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ప్రకారం అయితే ఖచ్చితంగా ఈ ఇద్దరి మధ్య దూరం తగ్గించేందుకు, ఈ ఇద్దరి మధ్య విభేదాలు తొలగించేందుకు, వైఎస్ జగన్, వైఎస్ షర్మిల మధ్య సయోధ్య కుదిర్చేందుకు కాంగ్రెస్ సీనియర్ నేతలు పరోక్షంగా ప్రయత్నిస్తుంటే, వైసీపీలో ఉన్నటువంటి సీనియర్ నేతలు ముఖ్యంగా వైఎస్ కుటుంబంతో ఎవరైతే దగ్గరగా అత్యంత సన్నిహితంగా ఉన్నారో వీరంతా ముఖ్యంగా ఈ ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఇందులో భాగంగానే ముఖ్యంగా దీనికి నాంది అనేది ఇటీవల వైఎస్ జగన్ హైదరాబాద్ నాంపల్లిలోని సిబిఐ కోర్టులో హాజరైనప్పుడు సిబిఐ కోర్టులో హాజరు ప్రక్రియ ముగిసిన తర్వాత లోటస్ పాండ్‌లోని తన నివాసానికి వెళ్ళి అక్కడ తల్లి విజయమ్మను కలిసిన పరిస్థితి. అప్పటి నుంచి తల్లి విజయమ్మతో కాస్త తిరిగి పాత సాన్నిహిత్యం కొనసాగుతుంది. సో, ముఖ్యంగా లోటస్ పాండ్‌లో తల్లి విజయమ్మను కలిసినప్పుడే సోదరి షర్మిలకు, వైఎస్ జగన్‌కు మధ్య దూరం పెంచే దిశగా ప్రయత్నాలకు అక్కడే బీజం పడినట్టు స్పష్టంగా తెలుస్తోంది. అందులో భాగంగానే అందుకు తగ్గట్టుగానే అనవచ్చు. ముఖ్యంగా గత కొద్ది కాలంగా అంటే వాస్తవానికి 2019లో వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత ఇటీవల కాలంలో ముఖ్యంగా వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటి నుంచి వైఎస్ జగన్పై పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. పెద్ద ఎత్తున విమర్శలు దిగుతున్న పరిస్థితి. అంటే కూటమి ప్రభుత్వాన్ని విమర్శించాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు కూడా కూటమి ప్రభుత్వం కంటే ఎక్కువగా వైఎస్ జగన్నే టార్గెట్ చేసిన పరిస్థితి కనిపిస్తూ వచ్చింది మొన్నటి వరకు. కానీ ఈ మధ్య కాలంలో గత 3-4 నెలలుగా లేదా గత 3 నుంచి 6 నెలల కాలంగా పరిస్థితిలో మార్పు వచ్చింది. వైఎస్ షర్మిల గతంలో ఆరోపణలో ఉన్నటువంటి వాడివేడి ముఖ్యంగా జగన్ను ఉద్దేశించి ఉన్నటువంటి వాడివేడి ఇప్పుడు తగ్గింది. తగ్గిందనే కంటే పూర్తిగా వైఎస్ జగన్ను టార్గెట్ చేయడం ఆమె మానేసిందని చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో వైఎస్ షర్మిల వైఎస్ జగన్ను టార్గెట్ చేసిన పరిస్థితి కనిపించడం లేదు. దీనికి తార్కాణం తల్లి విజయమ్మ తీసుకున్నటువంటి చొరవ కావచ్చు, లేదా వైఎస్ జగన్తో సన్నిహిత సంబంధం, సాన్నిహిత్యం కలిగినటువంటి వైఎస్ జగన్ కుటుంబం ఒక్కటిగా ఉండాలని కోరుకునే ఆశావహులు కావచ్చు. వీరందరూ చేసినటువంటి ప్రయత్నాల కారణంగా ఈ మార్పు కనిపించిందని చెప్పి స్పష్టంగా అర్థమవుతుంది. ముఖ్యంగా రానున్న కాలంలో ఖచ్చితంగా వైఎస్ షర్మిల తిరిగి అన్న చెంతకు చేరనున్నారు. తిరిగి అన్న వదిలిన బాణంగా రాజకీయాల్లోకి రానున్నారనే ఒక ప్రచారం గట్టిగా జరుగుతుంది. ఇందుకు తగ్గట్టుగానే ఈ మధ్యకాలంలో వైఎస్ షర్మిల కూడా పెద్దగా జగన్ గురించి జగన్పై టార్గెట్ చేసిన పరిస్థితి కనిపించడం. తాజాగా వైఎస్ జగన్ పుట్టినరోజు నాడు కూడా షర్మిల అన్నకు శుభాకాంక్షలు చెప్పడం, దీనికి రిప్లై కూడా జగన్ ఇవ్వడం, థ్యాంక్ యూ అమ్మా అంటూ ఇది ఒక చర్చనీయాంశంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాస్తవానికి విభేదాలు తారస్థాయిలో ఉన్నప్పుడు ఇద్దరి మధ్య కనీసం రిప్లై ట్వీట్స్ అటువంటి కూడా చోటు చేసుకోలేదు. ఎటువంటి మాటామంతి అనేది లేదు. కానీ ఈ మధ్యకాలంలో పరిస్థితి మారింది. ఇద్దరి మధ్య సయోధ్య కుదిరే పరిస్థితులు, అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. దానికి తగ్గట్టుగానే రానున్న కాలంలో ముఖ్యంగా 2027 అక్టోబర్ లేదా నవంబర్ నుంచి వైఎస్ జగన్ పాదయాత్ర అంటే గతంలో చేసినటువంటి పాదయాత్ర కంటే విగరస్ పాదయాత్ర చేసేందుకు ఆయన సంకల్పించనున్నారు. దీనికి ఆయన కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నారు. దీనికి సంబంధించినటువంటి ప్రణాళిక సిద్ధమవుతోంది. సో, ఈ క్రమంలో వైఎస్ జగన్ పాదయాత్ర నడుస్తున్నప్పుడు ఆ క్రమంలోనే అంటే 2027 అక్టోబర్ తర్వాత వైఎస్ షర్మిల రాజకీయ
ప్రస్థానం తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ వైపు వచ్చే అవకాశం ఉంది. అన్నకు సంబంధించినటువంటి పార్టీ వ్యవహారాలు చూసుకునేందుకు కీలకంగా మారనున్నారనే ఒక ప్రచారం ఇప్పుడు గట్టిగా వినిపిస్తుంది. మొత్తానికి ఏదేమైనప్పటికీ ఇదే గనక వాస్తవం అయితే మాత్రం ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానుల్లో, కార్యకర్తల్లో, ముఖ్యంగా వైఎస్ కుటుంబాన్ని అభిమానించే అభిమానుల్లో మాత్రం ఖచ్చితంగా ఇది ఒక బూస్ట్ ఇచ్చే అంశంగా మారనుంది.